మై డియర్ బిగ్లూస్, ఈ రోజు మన పేజ్ లో రవ్వ కేసరి మా అమ్మమ్మతో చేసేద్దాం, వచ్చేయండి. ఐటమ్స్ అయితే చూసారుగా, రవ్వ, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, చక్కెర, ఫుడ్ కలర్ మీకు నచ్చింది. నెక్స్ట్ పొయ్యి వెలిగించి బాండిలో నెయ్యి పోసి డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టేశా. ఇక ఈ కప్పు సైజ్ కి నేనైతే 3.5 వాటర్ తీసుకొని పొయ్యి పైన పెట్టి దాంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసేసా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లో ఉప్మా రవ్వ వేసి దోరగా వేయించుకున్నా. ఇప్పుడు 2 యాలక్కాయలు పగలగొట్టి దాంట్లో వేసా, మంచి స్మెల్ కోసం మామ. ఇప్పుడు ఇందాక కాసి పెట్టుకున్నామే ఫుడ్ కలర్ వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలబెట్టాలి. ఇప్పుడు నెయ్యి కూడా యాడ్ చేస్తూ తిప్పుతూ బాగా ఉండలు కట్టకుండా కేసరి దగ్గరికి వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. ఇక లాస్ట్ ఐటమ్ షుగర్ మామో. మన టేస్ట్ కి తగ్గట్టు షుగర్ పోస్తూ బాగా మిక్సింగ్ చేసేసా. ఈ లోపల నేను ఒక ప్లేట్ కి నెయ్యి పోసి రెడీ చేసి దాంట్లో బాగా ఉడికిపోయిన కేసరి అయితే వేసేసా. పోయగానే వేలు పెట్టబాగిలో తోలు ఊడిపోద్ది అంతే. కాస్త చల్లారాక కత్తితో ఇలా మనకు కావాల్సిన షేపులు కోసేసి కుమ్మేయడమే. అబ్బా, మనం ఇంకా ఆగలేంగా. ఈ లోపల నేను కానిచ్చేసా. చూసారా, కలర్ఫుల్ ఉంది కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక లేట్ ఏంటి మామ, ఫాలో కొట్టేయండి.